హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను. ఇవాల్టి వీడియో ఇవేంటి అనుకుంటున్నారా? వెన్న ముద్దలండి. నేను చెప్పాను కదా, ఈ మధ్య బిజీగా ఉన్నాను, అసలు ఇంట్లో పనులు కూడా సరిగ్గా చేసుకోలేదన్నమాట. అయితే దగ్గర దగ్గర ఒక 1 మంత్ నుంచి మీగడ మాత్రం స్టోర్ ఉండిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టాను, కానీ ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా మీగడ కాబట్టి, పాలు కాబట్టి స్మెల్ వచ్చేస్తుంది. అలాగా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడల్లా నేను ఈ మీగడ స్మెల్ నన్ను గుర్తు చేస్తూ ఉందన్నమాట. ఇవాళ ఈ పని అయితే కంప్లీట్ చేయాలనుకుని ఈ మీగడనైతే వెన్నెలా మార్చేసాను. ముందు 1 మంత్ పైనే అయిపోయింది కాబట్టి పాల మీగడ మాత్రం చాలా ఎక్కువ స్మెల్ వచ్చిందండి. ఇంకా నెయ్యి తీయడానికి పని చేయదేమో అన్నట్టుగా అనిపించింది. తర్వాత మా ఫ్రెండ్కి ఫోన్ చేసింది, నుంచన పడైనా అంటే, లేదు లేదు ముందు వెన్న తీసేసి ఎక్కువ టైమ్స్ కడుగు, అప్పుడు స్మెల్ ఉండదని చెప్పిందనమాట తను. అందుకే ముందు ఏం చేశానంటే, మీగడ అంటే మీగడ కలర్ చేంజ్ అయిపోయే వరకు ఉంది. నార్మల్గా ఎప్పటికప్పుడు ఒక 10 డేస్కో 1 వీక్కో నేను వెన్నపూస నెయ్యి తయారు చేసుకుంటాను, మీగడ స్టోర్ చేసుకొని. ఇది ఎక్కువ రోజులు అవ్వడం వల్ల మీగడ కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది, ఎల్లోయిష్గా వచ్చేసింది అనమాట. అయితే తను అందనమాట. అప్పుడు వెంటనే ఏం చేశానంటే, ఫ్రిడ్జ్లో నుంచి ఒక 1 అవర్ ముందే మీగడని పక్కన పెట్టేసి బయటికి తీసేసి, తర్వాత బాగా కూలింగ్ ఉన్న వాటర్, ఎక్కువ కూడా వేయలేదు వాటర్, కొద్దిగా వాటర్ వేసేసి ఒక 5-10 మినిట్స్ మీగడని మిక్సీలో వేసాను. తర్వాత చక్కగా వెన్నపూస అయితే వచ్చేసింది, కానీ ఆ స్మెల్ అయితే ఇంకా ఉంది. అప్పుడు తను చెప్పినట్టు ఎక్కువ టైమ్స్ ఒక 2-3-4 టైమ్స్ నీట్గా వాష్ చేసేసాను అనమాట ఈ వెన్నపూసని. చూసారా, ఒక 1 మంత్ నుంచి స్టోర్ చేసిన మీగడ కాబట్టి వెన్నపూస కూడా చాలా ఎక్కువ వచ్చిందండి. నెయ్యి కూడా బాగా ఎక్కువ మోతాదులోనే వచ్చింది. అంటే 1 వీక్ ఒకసారి తీసేస్తాను కదా. ఎందుకు తీస్తానంటే మీగడ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడే తీసుకుంటాను. కొన్ని రోజులు ఎక్కువ రోజులైతే ఇలా స్మెల్ వస్తుందని భయం నాకు. ఇప్పుడు ఇన్ని రోజులైతే ఎప్పుడూ ఉంచలేదు. ఎక్కువ రోజులు ఉంచడం వల్ల మనకి మీగడ కొంచెం వెన్నపూస ఎక్కువ వస్తుంది, నెయ్యి ఎక్కువ అవుతుంది, కానీ స్టోర్ చేసుకోవడం అన్ని రోజులు నాకు ఇష్టం ఉండదన్నమాట. తర్వాత వెన్నపూస అంతా తీసేసి నీట్గా ఇలాగా ఎక్కువ టైమ్స్ వాటర్లో అయితే కడిగేసాను. నార్మల్గా ఎప్పుడు వెన్నపూస తీసినా, ఎప్పుడు నెయ్యి కాసుకున్నా కడుగుతాను, కానీ ఓన్లీ 1 or 2 టైమ్స్ మాత్రమే కడుగుతాను. ఇప్పుడు ఎక్కువ సార్లు నీట్గా వాష్ చేయవలసి వచ్చిందనమాట. ఇదిగోండి, ఇలా వాటర్లో వేసి మొత్తం మనం తీసుకున్న మీగడని మనం తీసుకున్న వెన్నపూసని వాటర్లో అంతా తడిచేలాగా ఇలాగ మొత్తం కలిపేయాలండి. తర్వాత మామూలుగా మనం వాటర్ తీయాలనుకున్నప్పుడు ముద్దల్లా తీసుకుంటే మా వెన్నపూస నార్మల్గా వచ్చేస్తుంది. అదిగోండి, వీడియోలో చూపిస్తున్నాను కదా. బాగా వాటర్లో ఎక్కువ కలిపేస్తే రాదేమో అనుకుంటారు చాలామంది. లేదంటే మనం ఎంతలా వాటర్లో మిక్స్ అయ్యి చేసినా నార్మల్గా మళ్ళీ వెన్నపూస ముద్దల్లా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మనకి ఎంత కడిగినా ఇబ్బంది ఉండదు. చూడొచ్చు మీరు వీడియోలో, అసలు ఎక్కడ కొంచెం కూడా వాటర్లో కలిసిపోయినట్టుగా ఉండదు. ఇలాగ మనం ఇలాగ నేను ఒక 3-4 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసేసాను అనమాట. చూడండి, చక్కగా ఎక్కువ టైమ్స్ అయితే మీగడని వెన్నపూసని నీట్గా వాటర్లో కడిగేసి ముద్దలుగా తీస్తున్నాను అనమాట. ఈ వెన్న ముద్దలు ఎందుకు తీస్తున్నానంటే, మనకి ఎంత నెయ్యి కావలిస్తే అంత నెయ్యి మాత్రమే తీసి మిగతా వెన్నపూసని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కూడా ఎలా చేయాలంటే, బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా సరే వెన్నపూస పాడవదు. మనకి ఎప్పుడైనా స్వీట్స్ అది చేసుకున్నప్పుడు వెన్న వేసుకుంటాం కదా, ఎక్కువ వెన్న వేసుకుని స్వీట్స్ చేసుకోవడానికి ఇష్టపడతాం కాబట్టి
డీప్ ఫ్రిడ్జ్లో ఈ వెన్నపూసని స్టోర్ చేసుకుని స్వీట్స్లోకి దాంట్లోకి యూజ్ చేయొచ్చు అనమాట. కాబట్టి నేను మొత్తం అన్ని వెన్న ముద్దలు అలా తీసేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 2 ముద్దలు ఫ్రిడ్జ్లో పెట్టేసి మిగతాదైతే నెయ్యి కాసేస్తున్నానండి. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకుని ముందు ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే పెడతాను. తర్వాత మాత్రం మళ్ళీ పూర్తిగా నెయ్యి తయారయ్యే వరకు సిమ్లో ఉంచేస్తానన్నమాట. ఎందుకంటే కొంచెం ఇందులో ఉన్నదంతా వాటర్ సపరేట్ అవ్వాలి కాబట్టి, నార్మల్గా వచ్చేయాలి కాబట్టి ఒక 5 మినిట్స్ మాత్రం హైలో పెడతాను. తర్వాత సిమ్లో పెట్టాలి, లేకపోతే తొందరగా మాడిపోతుంది అనమాట. ఎలాగో నెయ్యి రావడానికి టైం పడుతుంది కాబట్టి మాడకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ నెయ్యి ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. అయితే నేను చెప్పాను కదండి, ఎక్కువ రోజులు స్టోర్ చేశాను నేను మీగడ అని చెప్పి. అలా స్టోర్ చేసినప్పుడు ఒక్కొక్కసారి స్మెల్ వస్తుందని చెప్పాను కదా, ఆ స్మెల్ని కూడా పోగొట్టడానికి మనం ఎప్పుడు నెయ్యి చేసుకున్నా నెయ్యి కమ్మటి వాసన రావాలన్నా నెయ్యి ప్రిపేర్ అవుతున్నప్పుడు అంటే కొంచెం ఈ వాటర్ నెయ్యిలాగా కొంచెం కలర్ చేంజ్ అవుతున్న టైంలో కొద్దిగా కరివేపాకు కానీ లేదా తమలపాకు కానీ వేసుకుంటారు చాలామంది. నేనైతే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా మెంతులు వేశానండి. ఈ మెంతులు వేయటం వల్ల ఏదైతే మనకి బ్యాడ్ స్మెల్ ఉంటుందో ఎక్కువ రోజులు స్టోర్ చేస్తాం కాబట్టి ఆ స్మెల్ పోయి మన నెయ్యి తయారైనప్పటికీ కమ్మటి నెయ్యి వాసన అయితే వస్తుందండి. ఆ బ్యాడ్ స్మెల్ అంతా పోగొడుతుంది. ఎందుకంటే మెంతులు చేదుగా ఉంటాయి కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేస్తాం కాబట్టి ఆ స్మెల్ అంతా పోగొట్టి కమ్మటి వాసన అయితే నెయ్యితో ఈ మెంతుల వల్ల వస్తుంది. దాంతోపాటు కొద్దిగా కరివేపాకు, కొంచెం మెంతులు వేసి అయితే చక్కగా నెయ్యి అయితే కాసేసాను. ఇదిగోండి నేను తీసుకున్న ఈ మిగడకి ఒక మూడు రెబ్బలు కరివేపాకు అయితే వేసాను. ఒక ½ టీ స్పూన్ కన్నా తక్కువ మెంతులు వేసానండి. వేసి అలా మీడియం ఫ్లేమ్లో ఇంకొక 10 మినిట్స్ ఉంచితే మనకి దీంట్లో నుంచి నెయ్యి అయితే సపరేట్ అవ్వడం మీరు చూడొచ్చు. ఆల్రెడీ కలర్ కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది కదండి. అడుగంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దగ్గరే ఉండాలండి, లేకపోతే మళ్ళీ సిమ్లో పెట్టి లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం పక్కకి వెళ్తే మాడిపోతుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ నెయ్యి తయారు చేసుకోవాలి. ఇదిగోండి ఆల్రెడీ సపరేట్ అయిపోయింది కదా, ఇంకొక 5-10 మినిట్స్ ఉంటే మనకి నెయ్యి తయారైపోతుంది. ఇదిగోండి ఈ కలర్ వచ్చేదాకా మరిగించుకోవాలి. ఇప్పుడు మనకి పూర్తిగా చక్కగా ఇంట్లోనే చేసుకునే కమ్మటి కల్తీ లేని నెయ్యి అండి. చాలా కమ్మటి వాసన వస్తుంది. స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేసాను. చల్లారిన తర్వాత దీన్ని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవడమే. ఇలా ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి మనకి మంచి సువాసనతో పాటు హెల్దీ కూడా అండి. ఇదిగోండి పూర్తిగా చల్లారిపోయింది. నేను దీన్ని ఇప్పుడు వడబోసుకుని స్టోర్ చేసుకుంటాను. మనం ఆల్రెడీ మెంతులు కరివేపాకు వేసి మరిగించాం కాబట్టి అందులో ఉన్న జ్యూస్ అంతా మనకి దాంట్లో కలిసిపోతుంది కాబట్టి సపరేట్గా ఉండనవసరం లేదు. వడబోసినప్పుడు అవన్నీ తీసేయచ్చు. ఇదిగోండి చక్కగా వడగొట్టేసుకుని ఉంచుకున్నాను. నాకు దీని నిండా నెయ్యి అయితే వచ్చింది. ఆల్రెడీ ఇందులో వేయకముందే నేను ఇవాళ ఎలాగో పప్పు ఆనపకాయ చేశాను కాబట్టి కొంచెం అయితే యూజ్ చేశాను. ఒక 1 మంత్ దగ్గర 1 మంత్ నుంచి స్టోర్ చేసిన మీగడకి నాకు ఇంత నెయ్యి అయితే వచ్చిందండి. ఏదైనా మనం సొంతంగా ఇంట్లో చేసుకున్నది ఏదైనా అది మంచి హ్యాపీనెస్ని ఇస్తుంది కదండి మనకి, మన చేతులతో మనం చేసుకున్న నెయ్యి. ఇదిగోండి స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ నెయ్యి తయారీ విధానం మీ అందరికీ తెలుసు అనుకోండి. మనం ఒక్కొక్కసారి స్మెల్ వస్తుంది కదా, ఎక్కువ రోజులు అయింది కదా అని చెప్పి మిగడని పాడేస్తూ ఉంటాము. దానికి కూడా మంచిగా మనం వెన్నపూసను తీసి ఎక్కువ టైమ్స్ వాష్ చేసుకుని ఇలాగ చిన్న చిన్న టిప్స్తో అయితే ఫ్రెష్ నెయ్యిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా స్టోర్ చేసుకున్న నెయ్యిని మనం ఏ స్వీట్స్లోకి, పండగలకి వీటికి ఎక్కువ యూస్ చేస్తాం కదండి. నేనైతే ఎక్కువ సున్నుండలు ప్రిపేర్ చేయడానికే యూస్ చేస్తాను, పిల్లలు ఎక్కువ తింటారు కాబట్టి. ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.